యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇంకా పోలేదు కన్నయ్య. అబ్బా గుచ్చుకుంటుంది. సరే ఉండు. ఇప్పుడు ఓకేనా? ఓకే పద. ఆనంద్ ఒక్కసారి అటు చూడు. బామ్మ, బాధ కూడా బంధాన్ని దగ్గర చేస్తుందంటారు. అది ఇలాగేనేమో కదా? అవునరా పెద్దోడా, అసలు వాళ్ళ మధ్య ప్రేమ అనేది లేకపోతే ఈ కలయిక ఎలా సాధ్యమవుతుంది చెప్పు? చూసావా వాళ్ళిద్దరిని? ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎంత చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళని చూస్తున్నప్పుడల్లా నీకెందుకు అంత ముచ్చట కలుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వు ఊహించుకున్నంత ప్రేమేమీ అక్కడ లేదు. ఉన్నది కేవలం అవసరం మాత్రమే. మీరదంతా గుర్తిస్తే చాలా మంచిది. అంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళని పట్టుకొని అవే మాటలే. ఆ కంటికి ఎవరైనా పచ్చగా ఉంటే నచ్చరానే నీకు? అమ్మా, ఉన్నమాట అంటే ఒక్కసారైనా ఒప్పుకోవు కదా. చైత్ర గారు, కాస్త గాయం మానే వరకు రెస్ట్ ఇవ్వాల్సిందేమో. లేదా ఆనంద్ గారు, గాయం ఎలా ఉన్నా మజిల్స్కి ఎక్సర్సైజ్ చాలా అవసరం. పైగా ఇలా కాస్త బయటకొస్తే మెంటల్గా కూడా రిలాక్సేషన్ ఉంటుంది. అందుకే తీసుకొచ్చాను. ఈ ఇంటి మీద ఎవరి కళ్ళు పడ్డాయో కానీ అన్ని అశుభాలే జరుగుతున్నాయి. అవును గోమతి, అయినా ఇల్లు అన్నాక నలుగురు కళ్ళు పడకుండా ఎలా ఉంటాయి చెప్పు? చెడు జరుగుతుంది అన్నప్పుడే దాన్ని మంచిగా ఎలా మార్చుకోవాలో ఆలోచించుకోవాలి. ఇలా బాధపడితే బాధ పోతుందా? గోమతి, ఇంట్లో గౌరీ పూజ చేయిద్దాం. ఏదైనా చెడు ప్రభావాలున్నా తొలగిపోతాయమ్మా. ఇప్పుడు గౌరీ పూజ ఏంటమ్మా? పసుపుతాడు మెళ్ళో పడ్డాక అమ్మవారి పూజ చేసి నల్ల పూసలు మెళ్ళోకెక్కించాలి. లేకపోతే అందరి కళ్ళు సోకి అరిష్టాలు జరుగుతూ ఉంటాయి. అత్తయ్యగారు, ఆ గౌరీ పూజ త్వరగా జరిపిద్దాం. నల్లపూసల కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. మనసుకి ఒకరు నచ్చనంత మాత్రాన జరిపించాల్సిన ముఖ్య ఘట్టాలను జరిపించకుండా ఉండలేం కదా. నాకు నా ఇద్దరి బిడ్డల క్షేమమే ముఖ్యం అత్తయ్యగారు. పంతులు గారిని మంచి రోజు ఎప్పుడో కనుక్కుందాం. ఈ మాత్రం దానికి పంతులెందుకమ్మా? రేపు నవమి, ఎల్లుండి దశమి. దశమి రోజు చక్కగా పూజ జరిపించుకోవచ్చు. ఇంకే సరే అమ్మా, అలాగే కానిద్దాం. మరి నల్లపూసలు ఎక్కించాలంటే పెళ్లి కూతురు తల్లి ఖచ్చితంగా ఉండి తీరాలి కదా. స్మైలీ అమ్మగారు ఎలాగో వస్తుంది. ఏంటి చైత్ర, మరి మీ అమ్మగారి పరిస్థితి ఏంటి? ఆవిడ వస్తారా? ముందసలు మీ అమ్మ ఎవరో చెప్పు. వస్తారో లేదో తర్వాత కనుక్కుందాం. అత్తయ్య. ఓ మర్చిపోయాను, కన్న తల్లి
పెంచిన తల్లి అన్నీ ఆ సీతారత్నం అనే భావిస్తున్నావు కదా, ఆవిడనే పిలిచేద్దాం. కన్న తల్లి ఎవరైతేనే ఉన్న తల్లినే పిలిపిద్దాం. ఇంకే ఎల్లుండే కదా పూజ, అన్ని ఏర్పాట్లు చేసేద్దాం. మీ ఏర్పాట్లు మీరు కానివ్వండి, నా ఏర్పాట్లో నేనుంటాను. విరాజ్కి యాక్సిడెంట్ అయితే వెళ్ళి అతనికి ఎలా ఉందో చూసే అవకాశం కూడా లేకుండా పోయింది. నువ్విక్కడ బాధపడుతున్నావు కానీ అక్కడికి వెళ్తే మాత్రం నీ బాధ ఏమైనా తగ్గుతుందా అమ్మా? ఆ హంస అని సూటిపోటి మాటలతో రెట్టింపు బాధని గుండెల మీద మోస్తూ తిరిగి రావాలి. ఆ బాధ కన్నా ఈ బాధ తేలికే కదమ్మా. మేడం, కొరియర్. మహాలక్ష్మి గారంటే నేనే. ఎక్కడి నుంచి? ఫ్రమ్ అడ్రస్ లేదు కానీ టూ అడ్రస్ ఉంది మేడం. ఇవ్వండి. ఇక్కడ ఓ సంతకం పెట్టండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎవరు పంపించుంటారు? తల్లిలా నీకు తోడుగా ఉన్న సీతారత్నం గారి జీవితానికి ఇదే నువ్వు చేయాల్సిన మహోన్నతమైన సహాయం. అమ్మా, ఈ ఫోటోలో నీ పక్కనున్నది మీ ఆయన? మహి, ఏమంటున్నా? ఏంటా ఫోటో? చెప్పమ్మా, ఈ ఫోటో చూడగానే ఎందుకలా అయిపోయావు? ఏమైంది మీ మధ్య? చెప్పమ్మా. ఆ ఫోటో నాకు చూపించొద్దు, నేను చూడలేను. ఏమ్మా? నా జీవితాన్ని నాశనం చేసిన నీచుడు వేడే అని ఎలా చెప్పను? నా బిడ్డల మనసు మీద విషాన్ని చిమ్మావు కదే.
సభాష్ మహి. సభాష్ మహి, సభాష్. అక్కలాగే చెల్లి కూడా మాటలతోనే మహత్కార్యాలు చేసేలా ఉందే. గ్రేట్. ఏంటి అలా చూస్తున్నావు మహాలక్ష్మి? అక్కడేమో మీ అక్క కాదన్న కుటుంబాన్ని కూడా కలిసుందావురా అంటూ కలుపుకుంటూ పోతుంది. ఇక్కడ నువ్వు మీ పెంచిన తల్లికే బంధం గురించి గీతోపదేశం చేస్తున్నావు. ఇది మామూలు విషయమా? అరే, ఈ ఫోటో ఏంటి? ఓ, సీతారత్నం. పక్కన మీ భర్త. అంతగా మీద చెయ్యేసి మరీ ఫోటో దిగారంటే భర్త కాక మరొకరెందుకు అవుతారు? హంస, ఏదైతేనే మొత్తానికి నీకు భర్తున్నాడని ప్రపంచానికి ఈ ఫోటోని, అదే ఫోటోలో ఉన్న మనిషిని పరిచయం చేయబోతున్నావు అన్నమాట. అర్హత గురించి మాట్లాడాలంటే కూడా ఒక అర్హత ఉండాలని తెలుసుకుని మీరు ఇక్కడికి వచ్చుంటే బాగుండేది. అబ్బో, పిట్ట కొంచెం కూత గణం. వాటెవర్. నేనిక్కడికి వచ్చిన విషయం చెప్పి మాత్రం వెళ్తాను. ఏంటి? రేపు ఇంట్లో గౌరీ పూజ చేస్తున్నాం. చైత్రకి అన్నీ మీరే కదా, అందుకే నల్లపూసలు గుచ్చడానికి తల్లిగా మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాం. మీరు కూడా అన్నీ మర్చిపోయి గౌరీ పూజకి రావాలని నేనే స్వయంగా పిలవడానికి వచ్చాను. ఏంటి స్మైలీ, నేనిలా రావడం తప్పేం కాదు కదా? తప్పేంటి పిన్ని? ఆ ఇంటి ఆడపడుచుగా మీరు బొట్టు పెట్టి పిలవటం మీ బాధ్యత. తీసుకోండి. అందుకే నా పెద్దరికాన్ని కాపాడుకోవడానికి ఇక్కడి వరకు వచ్చాను. సీతారత్నం గారు, తప్పకుండా మీరు గౌరీ పూజకి రావాలి. రాల్సిందే. అమ్మమ్మహే, నాకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబం పేరు అమ్మ ఒడి. ఈ పనులన్నీ నీకెందుకమ్మా? పని వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసి పెడతారుగా. చిన్న పనే కదా బామ్మ.
ఆయనకి జ్యూస్ ఇచ్చే టైం అయింది. అర్థమైందిలే మనవరాలా, నీ చేత్తో వాడికి జ్యూస్ ఇస్తేనే నీకు తృప్తిగా ఉంటుంది. అబ్బో సిగ్గు, కాస్త దాచుకొని నా మనవడికి కూడా పంచి పెడితే బాగుంటుంది. అలాగే బామ్మ. ఇదిగో, నువ్వు వాడికి ఏమన్నా ఇవ్వాలి అనుకున్నావనుకో, అప్పుడు మాత్రం సిగ్గుపడకో. వాడు వద్దన్నా వదలకుండా ఇచ్చేయి. అత్తయ్య గారు, ఈవిడ గారికి గోరంత చెప్తేనే దాన్ని ఊరంత చేసి కూర్చోబెడుతుంది. కాస్త ఇలాంటివి ప్రోత్సహించకుండా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఈ రోజుల్లో ఇలాంటివి ప్రోత్సహించే పెద్దవాళ్ళు ఇళ్లల్లో లేకపోబట్టే బయట విడాకులు ఇచ్చే లాయర్లకి గిరాకీ పెరిగిపోతోంది. ఆ రోజుల్లా ఈ రోజులు లేవమ్మా. మనం మారకపోతే ఎలా? అలా కాదత్తయ్య గారు, అనవసరంగా ఈవిడ వల్ల విరాజ్ ఏమైనా ఇబ్బంది పడతాడేమోనని. పడితే పడ్డాడు, తప్పే ఉంది చెప్పు. ఇబ్బంది కూడా సంసార లక్షణమే. ప్రతి పెళ్ళైన వాడు ముందుగా అలవాటు పడాల్సింది ఇబ్బందులకే కదా. ఈ ఇబ్బందుల సంగతి సరే గాని, రేపు గౌరీ పూజలో ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ఆ ఏర్పాట్లు గట్రా అవన్నీ హంసే చూసుకుంటుంది అత్తయ్య గారు. హంస సరిపోయింది. రేపు గౌరీ పూజ. ఖచ్చితంగా ఆ హంస వల్ల ఏదో సమస్య మొదలవబోతోందనిపిస్తోంది. అయ్యయ్యో, చెయ్యి కోసుకున్నావా? లక్ష్మి, లక్ష్మి. పర్లేదు బామ్మగారు, చిన్నదే కదా, లోపలికి వెళ్ళి నేనే బ్యాండేజ్ వేసుకుంటాను. మామ్, రింగ్ అవుతుంది. కమాన్ పికప్, ఫోన్ తీరా. సన్ వాళ్ళే అయి ఉంటారు. ఫోన్ కోసమే అనుకుంటా. కన్నయ్య, కన్నయ్య. మామ్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే అది విరాజ్ గారి దగ్గర ఉందా, మరి ఇంకెవరి దగ్గరైనా ఉందా? పర్లేదు పృథ్వీ, మళ్ళీ ట్రై చేయి. ఎత్తే వరకు ఫోన్ ట్రై చేస్తూనే ఉండు. వేరే ఎవరికైనా దొరికే అవకాశం లేకపోలేదు. డబ్బు ఎర చూపిస్తే వాడే ఫోన్ తీసుకొచ్చి చేతిలో పెడతాడు. మళ్ళీ ట్రై చేయి. ఓకే మామ్. స్పీకర్లో పెట్టు. హలో హలో, ఎవరు మాట్లాడేది? హలో హలో. విరాజ్, జై విరాజ్, నువ్వేనా? జై విరాజ్, మాట్లాడేది నువ్వే కదా? విరాజ్ కౌనరే? జై, డ్రామాలొద్దు, నువ్వు విరాజ్ వే. నీతో చైత్ర కూడా ఉంది. విరాజ్ చైత్రే కదా? అబే ఓ సాలే, దిస్ ఇస్ సలీం, पेट में अनारकली। 25 साल से चारमीनार के पास हमारा दुकान है, आके चेक कर लो। तुझे चूड़िया पहना था। आजा। రే ఆటలాడుకుంటున్నావా? అవు అవురా బాయ్, ఇప్పుడు ఏంది నీ బాధ చెప్పు, విషయం చెప్పు. ఓకే రే, నువ్వు మాట్లాడుతున్నావే, ఆ ఫోన్ నాది. అవు మళ్ళా నువ్వు ఫోన్ చేసినప్పుడు మాట్లాడేది నీ ఫోన్ అవుతుంది కదా. రాయ్, నీ చేతిలో ఉన్నది నా ఫోన్. ఏ చా ఊరుగా, నా చేతికి వచ్చినాక
ఇక ఇది నీ ఫోన్ ఎట్లయితుంది రా బాయ్? రాయ్ మర్యాదగా నా ఫోన్ నాకిచ్చేసే. ఇచ్చేస్తావా లేదా? అగో అరే ఓ అరుస్తున్నావేంద్రా? మర్యాద అంటే ఇదేనా? అరిచినవనుకో ఫోన్ ఫార్మాట్ అయిపోతుంది. జగదీష్ మార్కెట్లో సెకండ్ హ్యాండ్లో సేల్ అయిపోతుంది. ఏంట్రా వేషాలు ఇస్తున్నావా? ఏం హీరోగా అవకాశం ఇప్పిస్తావా? ఆయన నువ్వేంద్రాబాయ్ ఇప్పించేది? ఆల్రెడీ హీరోయే.